అనుకున్నదంతా జరిగిపోతే గనక దేవుణ్ణి మర్చిపోతాడంట మనిషి. అందుకని ప్రతి పనిలో అది చిన్నవాడైనా పెద్దవాడైనా పెద్దవాడైనా ధనవంతుడైనా కోటీశ్వరుడైనా పేదవాడైనా ప్రతి అంశంలో ఒక స్ట్రగుల్ ఉంటుంది. ఒక తల్లి తన బిడ్డని కనడానికి ఎంతటి నొప్పులు ఉంటాయో ఒక మనిషి ఎదుగుదలలో ప్రతి అడుగులో ఆ విధమైన ప్రెషర్ ఉంటుంది. ఒక తీవ్ర అవహేళన అవమానాల పాలైనటువంటి నారా లోకేష్ దాని నుంచి బయటపడి ప్రజామోదం పొంది ఘన విజయం సాధించడానికి చాలా నొప్పులు పడ్డాడు. అట్లాగే విద్యాశాఖ మీద జగన్ తనదైన ముద్ర నాడు నేడు కింద వేసుకుని అలాగే రకరకాలైనటువంటి మార్పులు తీసుకొచ్చినప్పుడు ఆ శాఖ తీసుకున్నటువంటి లోకేష్ తనదైన ముద్ర వేసుకోవడానికి చాలా తిప్పలు పడుతున్నారు, చాలా కష్టపడుతున్నారు. తనదైన ముద్ర వేయడం, ఆ వ్యవస్థని తనదైనటువంటి శైలిలో ప్రజలకు ఉపయోగంగా తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం. ఈ సందర్భంలో కొన్ని సంస్కరణలు ఆయన అనుకుంటున్నారు, కానీ ఆ సంస్కరణలకి అధికారులు కొన్ని కొరీలు చెప్తారు. చివరికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఈయన విద్యాశాఖ మంత్రి, ఇద్దరు తండ్రి కొడుకులే. కానీ తన తండ్రిని ఒప్పించడానికి కూడా పోరాడాల్సి వస్తుంది. ఇది లోకేష్ గారు నిన్న మాట్లాడినటువంటి, తిరుపతి వెళ్ళినటువంటి సందర్భంలో మాట్లాడినటువంటిది. జగన్ మీద చేసిన పోరాటం కంటే 3 రెట్లు అధికంగా విద్యా వ్యవస్థల సంస్కరణ కోసం చంద్రబాబుతో పోరాడుతున్నానని లోకేష్ చేసినటువంటి వ్యాఖ్యానం. బాబు గారేమో పాత పద్ధతుల్లోనే అలవాటు పడ్డారు కాబట్టి ఆ రూట్లో కోరుకుంటారు. లోకేష్ అట్లా కాదు, ఈ సంస్కరణ తప్పనిసరి, మనం ఇంత ఖర్చు పెట్టాలి అని చెప్తుంటారు. అది తేడా.